నామానికి మహిమ కలుగునగాక. ఇంతవరకు ప్రభువు మనల్ని నడిపించిన విధానంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభు మనల్ని కలుసుకొని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మనం ఈ ఆరాధనను ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడ, సర్వాధికారి, ఒకరు సమీపించరాని తేజస్సులో నివాసమైంటున్న దేవాది దేవా, ఇదిగనైనా ఇప్పుడు పాటలు పాడిని స్తుతించుచుండగా ఈ ఆరాధన అభిషేకము ప్రతి ఒక్కరిని ఆవరించునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని అన్న పాటను పాడి దేవుని నామమును మహిమపరుస్తాం. ఆయన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి తన సొత్తుగా మనల్ని మార్చుకున్నాం, తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఎందుకని నీ సొత్తుగా మారితిని. ఆమేన్. ఆయన పరిచర్లు మన తుదముట్టుటకే మన నియమై ఉండాలి. ఆ నియమంలో మనల్ని తీసుకెళుతూ పరిశుద్ధాత్మ శక్తిలో ఆయన సన్నిధిలో నడిపిస్తుంటున్న దాయక స్తోత్రం. హల్లెలూయా, జీసస్. నీ పరిచర్యలో దూరముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యలో దూరముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలవుతాయే మా దర్శనమై ఉండాలి తండ్రి. నీలో నిలకడగా శ్రమయందు ఓర్పు సహనముతో ఉండడానికి మా అందరికి కృప దయచేయండి. నీ శక్తి వ్యాపించునుగాక, పరిశుద్ధాత్మ శక్తి వలన కృపనందురుగాక. నీ శ్రమలలో పాలుండుటయేనా దర్శనమాయనే, నీ తనువనున శ్రమలు సహించి నీ
వారసుడానైతిని. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే. నా తనువనున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందు. నామమునకు మహిమ కలుగును గాక. మనం ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచున్నాము. ఇప్పుడు మనము దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటిదంటే ఆయన సన్నిధిలో, ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుద్ది? వాట్ వీ హ్యావ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ద టాపిక్ ఇస్ హిస్ ప్రెజెన్స్. In his presence we need his presence, as David says in Psalms, he says in Psalms 51 verse 11, he says in Psalms 51:11 that he says that do not cast me away from thy presence, do not take away thy Holy Spirit from me. ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను నెట్టివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము అని చెప్పి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ఒక రాజు దేవుని సన్నిధిని అంతగా కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఏమున్నది? అంతగా దేవుని సన్నిధిలో ఏమున్నది? What is there? What is the speciality? What is there such a special thing in God's presence? King David, as a king, he says that do not cast me away from thy presence, and do not take away thy Holy Spirit from me. Why he is asking that? Why he is praying that? Lord, do not cast me away from thy presence. నీ సన్నిధిలో నుంచి ప్రభువా నన్ను నెట్టివేయకుము అని చెప్పి, నీ ప్రసన్నత నుండి నన్ను నెట్టివేయకుము. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో ఉంటున్న ప్రాముఖ్యత ఏంటిది? ఏం దొరుకుతుంది మనకు ఆయన సన్నిధిలో? What we have in his presence. When we go into the God's presence, actually what is his presence? God says where 2 or 3 have been gathered, I am in their midst, he says. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉన్నానని వాగ్దానం చేస్తున్నాను. ఆయన సన్నిధి అంటే నువ్వు ఎక్కడ మోకరించి ఆయన వైపు చూస్తావో అది ఆయన సన్నిధి. అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆయన సన్నిధి లేకపోతే ఏమీ లేదండి. ఆయన సన్నిధి లేకపోతే ఏమీ లేదు. మొదటిగా ఆయన సన్నిధిలో జరుగుతున్న ఒక విషయం ఏంటిదంటే, ది ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్ వెన్ what happens in his presence. The first thing what takes place in his presence, when we look unto the scripture, 2 Corinthians chapter 3 verse 18, it says that 2 Corinthians chapter 3 verse 18, we've been transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనము మహిమలో నుండి అధిక మహిమలోనికి రూపాంతరము చేయబడుతున్నాం. we been transformed in the presence of God. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో మనం చూస్తున్నప్పుడు మనలో రూపాంతరము కలుగుతుంది. మనం ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన పోలికగా, ఆయన స్వరూపములో మనము మహిమలో మలుచబడుతూ ఉంటాం. we been transformed in the same image from glory to glory, just as by the Spirit of the Lord. మనం రూపాంతరము చెందుతున్నాం.
మనం ఆయనతో ఉంటుండగా, ఆయనతో సహవాసం పెడుతుండగా, ఆయనతో మనము ఆ యొక్క సహవాసం ఉంటుండగా, when we have the fellowship with Jesus, with God, we've been transformed into his own image. ఆయన సారూప్యములో మలచబడుతూ ఉంటాం, మనము రూపాంతరము కలుగుతున్నాం. మొదటిగా. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 8-9 వచనములు మనం చూస్తున్నప్పుడు మనము ఇక్కడ ఈ వాక్యములో మనం when we look unto John Gospel chapter 16 verse 8 and 9, and when he has come he will convict the world of sin and of righteousness and of judgment. ఆయన సన్నిధిలో ఏం జరుగుతుందంటే పాపము ఒప్పింప చేయు సన్నిధి, ఆయన సన్నిధి. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొక్క పాపమును గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించిను ఇదిగో తీర్పును గురించిను ఒప్పింపచేయువాడు ఆయనే అని చెప్పి రాయబడి ఉంది. మనం ఆయన సన్నిధిలో వెళుతున్నప్పుడు పాపమును ఒప్పింపజేసేదంటే దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మొదటి వచనంలో మొదటి కార్యములు రూపాంతరం కలిగేది ఎలా అంటే దేవుని ఆత్మ వలన మనం రూపాంతరం కలుగుతున్నాం అని చెప్పి చూస్తున్నాం. రెండోదిగా అక్కడ చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ వలన ఆయన సన్నిధిలో మనం ఏం జరుగుతుందంటే పాపమును ఒప్పింప చేయుచున్నది ఆయన సన్నిధి. when he cometh in his presence, when Jesus comes in his presence, we've been convicted about our sin. We've been convicted about our sin. He convicts us. నిన్ను నన్ను ఒప్పింపు చేయువాడవు ఆయన సన్నిధి. ఆదాము హవ్వ వారు పాపము చేసిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వారు పాపము చేసి దేవుని సన్నిధిలో నుంచి వారు దాచుకున్నారు. వాళ్ళు దాగి ఉంటుండగా అప్పుడు దేవాది దేవుడు దిగి వచ్చి ఇక్కడ వారితో పిలుస్తుండగా వాళ్ళు అంటున్నారు, మేము దిగంబరులై ఉన్నాము, మేము పాపము చేశాము అని చెప్పి వారు ఒప్పింపజేసేది దేవుని సన్నిధి. దావీదు కీర్తనకారుడు 51వ కీర్తన 9వ అధ్యాయం 9-12 వచనాల వరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, తండ్రి నేను పాపము చేశానని చెప్పి. When we look unto Adam and Eve in Genesis chapter 3 and 8, Genesis 3 verse 8, here Adam and Eve they've been convicted in the presence of the Lord that they have been sinned against the God. And David has been convicted in Psalms 51 verse 9-12 when we see he been convicted by the Holy Spirit God in the presence of God. Isaiah chapter 6 verse 8 and 9, యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయం 8-9 వచనంలో చూసినప్పుడు అక్కడ దేవాది దేవుడు దిగి వస్తుండగా ఆయన సన్నిధి అక్కడ దిగిరాంగా ఇక్కడ ఈ యొక్క ప్రవక్త అంటున్నాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నేను అపవిత్ర పెదవులు కలిగిన వారి మధ్యలో నివాసమయ్యున్నానని చెప్తున్నాడు. లార్డ్ ఐ am unclean, Lord I live among the unclean lips of Father. I'm unclean. You've been convicted in the presence of God. When you go into the presence of God, the Holy Spirit God convicts us. మనం దేవుని సన్నిధిలో వెళుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధిలో వెళుతున్నప్పుడు మనల్ని ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఏదో నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు అని అనుకుంటున్నావంటే అది తప్పు. కానీ సన్నిధిలో వెళ్ళంగా ఆ సన్నిధియే నేను పాపమును ఒప్పింప చేయుచున్నది. మొదటిగా మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనకు సంతోషం ఉంది. ది థర్డ్ థింగ్, we have joy in his presence. When we see in Psalm 16 verse 11, కీర్తనలు 16 కీర్తన 11 వచనంలో మనం చూస్తున్నప్పుడు when we see in Psalm 16 verse 11, you will show me the path of life, in your presence is full of joy, at your right hand are the pleasure forevermore. Amen. ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆ సంతోషము ఉన్నది అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. సమృద్ధి అయిన సంతోషమైన సన్నిధిలో, కేవలం సంతోషం మాత్రం కాదు, సమృద్ధి అయిన సంతోషమైన సన్నిధిలో. When we go into the presence of God, we not only we have joy in his presence, but it is fullness of the joy.
the abundance of the joy. The abundance of the joy. దేవుని సన్నిధిలో వెళుతున్నప్పుడు ఆ యొక్క సంపూర్ణమైన సంతోషం, ఆ పరిపూర్ణమైన సంతోషం, సమృద్ధి అయిన సంతోషం మనకు జీవితంలో కలుగుతుంది దేవుని సన్నిధిలో. When we go into the presence of God, we've been filled by the joy of the Lord. In His presence, God anoints us with the oil of gladness, says in Psalms 47 verse 7, 45 verse 7. ఇక్కడ కీర్తనలు 45:7 వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనల్ని ఆనంద తైలము చేత అభిషేకించుచున్నాడు. He anoints us with the anointing of gladness. ఆనంద తైలాభిషేకమును చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనకు సంతోషం. నువ్వు అనుకుంటున్నావా నన్ను సంతోషంగా ఉండలేకపోతున్నానని చెప్పి, నాకు సంతోషం దొరకట్లేదని చెప్పి అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూడు. ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతున్నప్పుడు నీ హృదయములో దేవుని సమాధానము, సంతోషము వస్తుంది. ఆయన సన్నిధిలో నీకు దొరుకుతుంది. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు, when we see the fourth thing, we've been renewed in our strength. మనక బలము నూతన పరచబడుతుంది. నూతనమైన బలం మనం పొందుకుంటున్నాం ఆయన సన్నిధిలో. యెషయా ప్రవక్త గ్రంథము 40వ అధ్యాయము 28 నుండి 29, 29, 30, 31 వచనం మనం చూస్తున్నప్పుడు, ఈ 4 వచనములు మనం చదివి చూస్తున్నప్పుడు దాంట్లో 31వ వచనం, when we see in Isaiah chapter 40 verse 28 to 31, but the 31 verse I want to read for you. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagle. They shall run and not be weary. They shall walk and not faint. ఆయన సన్నిధిలో ఉంటున్న మనం ఏం చేస్తామో, ఏం జరుగుతుంటే ఆయన సన్నిధిలో మన యొక్క బలము నూతన పరచబడుతుంది. గరుడ పక్షి వలె మనము ఇదిగో రెక్కలు కొడుతూ పైకి ఎగురుతాము. మనము సొమ్మసిల్లము, సోలిపోమని చెప్పి రాయబడి ఉన్నాం. నీవు ఇప్పుడు సొమ్మసిల్లి ఉన్నావా, సోలిపోయి ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? దేవుని సన్నిధికి రా సహోదరుడా, సహోదరి. దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు నీవు బలపరచబడతావు, నీకు బలము నందుతావు. అందుకే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు బలము నొందారని, శక్తి నొందారని చెప్పి రాయబడింది. When the Holy Spirit comes upon you, you will receive power, says in Acts chapter 1 verse 8. When we look into Acts chapter 1 verse 8, it says that when the Holy Spirit God comes upon you, you shall receive power. నువ్వు శక్తి నొందుతావు, బలము నొందుతావు. నీవు దైవ శక్తి, దైవ బలము నీలో వస్తుంది. ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే, when we look unto the fifth thing, when we go into the presence of God, we are being refreshed. We have been refreshed. మనకు తాజా అనుభవం కలుగుతుంది. మనం తాజా పరచబడుతాం. ఎండిపోయిన ఆ అనుభవం పోయి తాజాగా మనం మారుతాం. నీళ్లు లేని ఒక చెట్టు ఎండిపోతే ఎలా ఉంటుందో, నీళ్లు లేకపోతే ఒక చెట్టు ఎలా ఉంటుందో, దానికి ఆ చెట్టుకి నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టు ఎలా తాజాపరచబడుతుందో, అలా దేవుని సన్నిధిలో తాజాపరచబడతావు. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. In Acts chapter 3 verse 19 it says, repent therefore and be converted that your sins may be blotted out, so that times of refreshing may comes from the presence of the God. తాజాపరిచే అనుభవం, ఆ తాజాపరిచేది దేవుని సన్నిధిలో నుండి వస్తుందని ఇక్కడ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. We see that so that the times of the refreshing may come from the presence of the Lord. If you're not fresh, you want to be refreshed again, come into the presence of God. నీవు తాజాగా లేవంటే, నువ్వు తాజా పరచబడాలంటే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు నువ్వు తాజా పరచబడతావు.
గ్రీకు భాషలో ఇక్కడ సమయము అంటే టైం అని చెప్తున్నప్పుడు when we look into the word times in Greek, kairos, which means opportune time or season. Kairos means opportune time or season. And the word refreshing means a recovery of the breath. ఇక్కడ తాజా పరచడం అంటే ఇక్కడ రిఫ్రెషింగ్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ మూల భాషలో మనం చూస్తున్నప్పుడు రికవరింగ్ ఆఫ్ ది బ్రెత్ అంటే మనక ప్రాణం పోతున్న ప్రాణమును మరలా తీసుకురావటమే దానికి అర్థం మూల భాషలో, గ్రీకు భాషలో. లేకపోతే ఉజ్జీవపరచటం. ఉజ్జీవం ఎక్కడ ఉంటుందంటే దేవుని సన్నిధిలో, పరిశుద్ధాత్మలో ఉజ్జీవం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఉజ్జీవం లేదు. మరి ఇక్కడ ఆయన సన్నిధిలో నుండి అని చెప్పి రాయబడిన ఆ మాట మూల భాషలో మనం చూస్తున్నప్పుడు ఆయన ముఖములో నుండి మనకు దొరుకుతుంది. ఆయన ముఖములో నుండి, దేవుని ముఖములో నుండి అని చెప్పి రాయబడి ఉంది మూల భాష. An opportune time of a recovery of breath from his face. If you want to be revived, you need to come into the presence of God. If you want to be refreshed, you need to be come into the presence of God. నీవు తాజాపరచబడాలన్నా గాని, నీవు ఉజ్జీవపరచబడాలన్నా గాని దేవుని సన్నిధికి రావాలని చెప్పి అపొస్తల కార్యం 3:19 మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు మనం తాజాపరచబడుతుంటాం. నీవు నేను తాజాపరచబడాలంటే దేవుని సన్నిధిలో. ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు, when we come into the presence of God, what happens in the presence of God? Miracles takes place in the presence of God. When we look at Deuteronomy chapter 4 verse 37, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 37వ వచనం మనం చూస్తున్నప్పుడు, and because the Lord your fathers, therefore he chose their descendant after them, and he brought you out of the Egypt with his presence, with his mighty power. ఐగుప్తులో నుండి నీ పితరులై ఉంటున్నా, ఇదిగో దేవాది దేవుడు యెహోవా దేవుడు మిమ్మల్ని తన బలము చేత, తన సన్నిధిలో, తన బలమైన సన్నిధి ద్వారా ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చున్నాడు. ఐగుప్తులో నుండి నీవు బయటికి తీసుకురాబోతున్న ఆ యొక్క కార్యములు, అద్భుతాలు జరిగింది. దేవుని సన్నిధి ప్రజలతో ఉంటుండగా, రాత్రిలో అగ్ని స్తంభంగా, పగట్లో మేఘ స్తంభంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటుండగా వాళ్ళు పోషింపబడ్డారు. 40 సంవత్సరాలు నడిచినను వారి చెప్పులు అరిగిపోలేదు, తెగిపోలేదు. వారి బట్టలు, వారి పాతపడిచవలు చినిగిపోలేదు. వారికి ప్రతిరోజు ఆకాశము నుండి, పరలోకము నుండి మన్నా కులిపించబడ్డది. వారికి కావాల్సిన ఆహారము దయచేయబడ్డది. ఎర్ర సముద్రము 2గా చీల్చబడ్డది. యోర్దానును దాటారు, రాజులను సంహరించారు, జయమును అనుగ్రహించాడు దేవాది దేవుడు. ఆయన సన్నిధిలో ఐగుప్తు ప్రజలు, ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు చూసిన అద్భుతాలు ఎన్నండి, లెక్కించలేని అద్భుతాలు. మారా నీటిని మధురంగా మార్చాడు, ఎర్ర సముద్రములు పాయలుగా చీల్చి దాని మధ్యలో ఉండి ఈ లక్షల కొలది ప్రజలు దాటుకొని వచ్చారు. కానీ ఆ యొక్క ఫరో సైన్యము మాత్రము ఆ యొక్క ఎర్ర సముద్రంలో హతము చేయబడ్డది. ఎంత అద్భుతమైన ఒక సన్నిధి, ఆయన సన్నిధి, ఎంత అద్భుతమైన సన్నిధి. వారికి తోడుగా ఉండి నడిపించి అద్భుతాలు చేసిన సన్నిధి. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతుందండి. అందుకే ప్రజలు ఎప్పుడు చూసిన యేసు ప్రభును వేల కొలది ప్రజలు ఆయనను వెంబడించేవారు. నాకు అద్భుతం జరగదా అని చెప్పి తనను వెంబడించిన వారు అనేకులు. యేసయ్య యొద్దకు వచ్చిన వారు అందరూ స్వస్థపరచబడ్డారు. కుంటివాడు కళ్ళు తెరిచాయి, మరి కుంటివాడు నడిచాడు, మరి దయ్యములు పట్టిన వాడు విడిపింపబడ్డాడు. అద్భుతం జరిగింది.
ఆ కానాను వివాహములో చూస్తున్నప్పుడు యేసు ప్రభు ముందు నిలబడి యేసు ప్రభు ముందు కనబడుతున్న ఆ 6 మరి రాతి కుండలలో మనం నింపబడిన నీళ్లు, ఉత్తి నీళ్లు, అదేమైందంటే అది ద్రాక్షరసంగా మారింది. అద్భుతం జరిగింది. మొదటి అద్భుతం అని బైబిల్లో రాయబడి ఉంది. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని కోరుకుంటున్నావా? ఆయన సన్నిధిని వెతుకు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, when we see the 7th thing, in his presence we get power over the enemies. In his presence we get power over the enemies. Psalms 9 verse 3 it says, when my enemy turn back, they shall fall and perish at your presence. ప్రభా, నా శత్రువులు నన్ను నా వైపు తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో వారు నాశనం అవుతారని చెప్పి రాయబడి ఉంది. వాళ్ళు నాశనం అవుతారు. నీ శత్రు నాశనం అవుతాడు. నువ్వు దేవుని సన్నిధిలో వేచిండగా నీ శత్రు నాశనం అవుతాడు. కీర్తనకారుడు 23వ కీర్తనలో తాను చెప్తున్నప్పుడు, నా శత్రువులకు ముందు ఒక బల్లను సిద్ధపరిచి నా తలను నూనెతో అంటి. శత్రువుల ముందు నిన్ను గణపరచువాడై ఉన్నాడు. శత్రువులను నాశనం చేయువాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో శత్రువు నిలబడలేడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో మంత్రాలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా. ఇదిగో ప్రభు యొక్క సన్నిధికి ముందు ఇవన్నీ ఏం కార్యం చేయదు. The presence of God, wherever the presence of God, you have liberty, freedom. Wherever the Spirit of God is there, you have liberty and freedom in his presence. When we see in 1 Samuel chapter 5 verse 2 to 4, before the ark of the Lord, they brought and kept with the Dagon idols, and it have fallen before the ark of covenant. మొదటి సాముయేలు 5:2 నుంచి 4 వరకు చూస్తున్నప్పుడు అక్కడ మరి దేవుని మందస పెట్ట పక్కనే ఈ యొక్క దాగోను విగ్రహాలు పెట్టారు. ఏమైందంటే అది రాత్రికి రాత్రి బోర్లబడ్డదండి దేవుని యొక్క మందస పెట్ట ముందు. దాని తర్వాత అది బద్దలైపోయిందని చెప్పి రాయబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఎటువంటి శత్రుకి మన మీద అధికారం ఉండదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. నీతో ఆయన సన్నిధి ఉండాలి. నువ్వు ఆయనలో ఉండాలి. ఆయనలో నీ సన్నిధి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే యెషయా ప్రవక్త గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, ఐజయా చాప్టర్ 19 verse 1 says, the heart of the Egypt will melt in his presence. The hearts of the Egypt were melted in his presence. The idols of the Egypt will totter at his presence. ఆయన సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు వణుకు పుడుతుందంట శత్రుకి. నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను చూసి శత్రువు వాడు వణుకిడి పుడతాడు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధి అయి ఉన్నావు. ఎందుకంటే కదులుతున్న మందస పెట్టయి ఉన్నావు నీవు. ఆమె ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ దేవుని సాన్నిధ్యము నిన్ను వెంబడిస్తుంది. ఆమె మొదటిగా మనం చూసినప్పుడు ఇక్కడ మొదటిగా ది ఫస్ట్ థింగ్, when what happens in his presence we've been transformed. In his presence we've been convicted by the Holy Spirit. In his presence we have the fullness of joy. In his presence we have been renewed in our strength. In his presence, in the presence of God we've been refreshed. In his presence of God miracles take place. In the presence of God, in his presence we get power over the enemy. ఆయన సన్నిధిలో మనము రూపాంతరము కలుగుతుంది. ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పించేసే పరిశుద్ధాత్మ శక్తి కార్యం చేస్తుంది. ఆయన సన్నిధిలో సమృద్ధైన సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిలో మనకు బలము నూతన పరచబడుతుంది. మనం బలము నొందుతున్నాము. ఆయన సన్నిధిలో తాజాపరచబడుతుంటాం. ఆయన సన్నిధిలో అద్భుతాలు జరుగుతుంది. ఆయన సన్నిధిలో శత్రు మీద మనము జయము నొందుతాము. హల్లెలూయా. ఆయన సన్నిధి అని ఇందాక మాట్లాడుకున్నాం. ఆయన సన్నిధి అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సన్నిధి.
కీర్తనకారుడు ఆయన అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను నెట్టివేయకు, నన్ను నెట్టివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అని అంటున్నాడు. అంటే ఆయన సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేనన్నట్టే. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అదే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో నేను వెళ్ళి నేను ఇంకొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఆయన ఉంటాడు, మీలో ఆయన నివాసమై ఉంటాడు. నీలో నాలో మనం ఆయన నివాసమై ఉన్న, ఆయనలో మనలో ఆయనలో ఉండుటయే ఆత్మీయ అనుభవం. అది నువ్వు ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మలో నీవు నింపబడి ఉండాలో, నీతో పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మతో నీవు ఉండాలి. అంటే దేవునిలో పరిశుద్ధాత్మలో నీవు సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసం అంటే వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనలో నిలకడగా నిలిచి ఉండటయే పరిశుద్ధాత్మ యందు సహవాసమించుట. ఇదిగో if you they see the word says that in Psalms 51 verse 11 says that David says, Lord God, you do not cast away from thy presence, and do not take away thy Holy Spirit from me. The presence of God is not different, and the Holy Spirit God is not different. If you are away from the presence of God, that means you are away from the Spirit of the Holy God. You are away from the Holy Spirit. You are away from the Holy Spirit. Because of that reason, he says that in John chapter 14, he says that, see, I go and I will send another comforter, that he may dwell in you, and he will be with you, and he will guide you. Yes, you should be in Holy Spirit, and Holy Spirit should be in you. That is a spiritual experience. That is what the presence of God. What is the presence of God? Having the fellowship with Holy Spirit God is the presence of God. If you are not having a right fellowship with the God, with the Holy Spirit, that means you are not in the presence of God. What is the fellowship with the Holy Spirit? What is the fellowship with the Holy God? Praying in the presence of God and meditating the word of God, having a sweet, immense fellowship with the Holy God is the presence of God. You will carry the presence of God. You will become an ark of covenant. You are the carrier of the Holy Spirit. You are the carrier of the presence of God. You should transform in that way. You should transform in that way. నీవు దేవుని సన్నిధిని మోసే ఒక పాత్రగా రూపాంతరము చెందాలి. సమర్పించుకుందామా? దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఇంతవరకు నీవు దేవుని సన్నిధిని మోస్తూ వెళుతున్నావా? నువ్వు ఒకవేళ ఒక క్రైస్తవుడిగా ఉండొచ్చు, ఒక విశ్వాసిగా ఉండొచ్చు, ఒక ప్రార్థన వీరుడై ఉండొచ్చు, నీవు ఒక ఆరాధన వీరుడై ఉండొచ్చు, ఒక వర్షిప్ లీడర్గా ఉండొచ్చు, ఒక సేవకుడై ఉండొచ్చు, ఒక ఎవాంజలిస్ట్ అయి ఉండొచ్చు. ఎవరై ఉన్నా గాని నీతో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు చేసేదాన్ని నటనమే, నువ్వు చేసేదాన్ని దేవుని నామానికి మహిమ తెయ్యదది. దేవుని కార్యం అక్కడ జరగదు, ఎమోషనల్ గా పోతుంది. కానీ పరిశుద్ధాత్మ కార్యము జరగాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, నీవు పరిశుద్ధాత్మలో ఉండాలి, నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే ప్రార్థనలో వాక్యములో నిలిచి ఉండాలి. నీవు యు షుడ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇన్ ది ప్రేయర్ లైఫ్ యు షుడ్ బి బిల్టెన్ అప్ యువర్ ఆల్టర్, and you should be a carrier of the Holy God. You should be a carrier of the presence of God. Let's submit ourselves into the presence of God. Let He fill us with His power and the Spirit, with His presence. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. గొప్ప దేవా, ప్రభా నీ సన్నిధి నుండి ప్రభా మమ్మల్ని నెట్టివేయకో, నీ పరిశుద్ధాత్మను మాలో నుంచి తీసివేయకని కీర్తనకారుడు అంటున్నట్లు ఈ రోజు ఎందరైతే అడుగుతున్నారో వారందరిపై నీ కృపాహస్తము దిగి వచ్చును గాక, వారు రూపాంతరము కలుగును గాక, వారి పాపమును ఒప్పింప చెయ్యును గాక. తండ్రి స్తోత్రం. వారిలో సంతోషం వచ్చును గాక, వారిలో నూతనమైన బలం వచ్చును గాక, వారిలో దాచాపరిచే అనుభవం వచ్చును గాక, అద్భుతాలు జరుగును గాక, వారి శత్రు మీద వారికి జయమొచ్చును గాక.
Lord, I pray, Lord, whoever been asking that, Lord, fill me with thy presence, oh God. Lord, fill me with thy Holy Spirit, who have been convicted right now. Lord, fill them with the transformation, oh God. Let there be a transformation in their lives, oh Father. Let there be a conviction in their life. Let there be a fullness of joy. Let there be a renewing of the strength, oh God. Let there be a refreshing anointing in them, oh Father. Lord, let their miracles take place in their lives, oh Father. Lord, that they have, Lord, victory over the enemy, oh God. Let your presence fill each and every one over right now. ఇప్పుడే ప్రతి ఒక్కరిని నీ సన్నిధి వ్యాపించునుగాక. నీ సన్నిధి వారి ఇంట్లలో, వారి గృహాలలో, హృదయములో, మనస్సులో నీ సన్నిధి నింపబడునుగాక అని ప్రార్థిస్తుంటున్నాం. ఈ శక్తి వ్యాపించును గాక, అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యములు జరుగును గాక, ఆది సంఘములో జరిగిన కార్యములు జరుగును గాక అని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప కార్యములు చేసి నీవే మహిమ చెందుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడు ఇంటున్న యేసు క్రీస్తు వారి కృప, తండ్రిక దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.